ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ముఖ్యంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు సింధులో సూపర్ ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. దగ్గరగా వానలు వస్తాయి అని చాలా వరకు ఎదురు చూసినాము. చాలా వరకు వానలు వచ్చే పరిస్థితి కూడా కనబడడం. ఒకవేళ వస్తే కూడా నామమాత్రంగా వస్తాయి. మన అవసరాలు తీర్చే విధంగా మటుకు వానలు ఏమి పెట్టేటట్టు లేదు. ఇప్పుడు సూపర్ ఎల్నినో యాజ్ పర్ రికార్డ్స్ మాట్లాడుతాము. అదేవిధంగా ఇప్పుడు మదనపల్లి విషయానికి వచ్చామంటే మదనపల్లి టోటల్గా ఇప్పుడు పాపులేషన్ వచ్చేందులో మదనపల్లి సరౌండింగ్స్ అంటే ఆనుకుని ఉండే విలేజెస్ అవి నేర్చుకుంటే 2,69,000 మంది పాపులేషన్ ఇక్కడ ఉండాలి. దాంట్లో వచ్చిందులో కేవలం మున్సిపాలిటీలోనే 2,02,000 మంది ఉన్నారు పాపులేషన్. ఆ రకంగా వాటర్ రిక్వైర్మెంట్ 70 LPCD పర్ డే అనే లెక్కలో కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే రిక్వైర్డ్ వాటర్ మనకు వచ్చిందులో 27.27 MLD వాటర్ వచ్చిందో మదనపల్లి టౌన్ ప్లస్ సరౌండింగ్స్కి అవసరం. మదనపల్లి టౌన్ దానికి సరౌండింగ్కి అవసరం. అందరికీ హ్యాపీగా 70 LPCD అంటే నార్మల్ లెక్కగా యూజ్ చేస్తే కూడా అంత రిక్వైర్మెంట్ ఉంది. మనకు వచ్చిందో 27.27 MLD వాటర్ అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈరోజు మనం లెక్క చూస్తూ ఉంటే ఈరోజు లేటెస్ట్ CDMA రిపోర్ట్ ప్రకారం మనం చెక్ చేస్తే ఈరోజు మదనపల్లికి 7.1 MLD వాటర్ మట్టుకే సప్లై చేయగలుగుతాం. అంటే దగ్గర వచ్చిందో ఇంకా 20 MLD వాటర్ వచ్చిందో మనం సప్లై చేయలేకపోతున్నాం. ఈ చేయలేకపోయిన దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ వచ్చిందో ప్రైవేట్ దీనికి కానీ ట్యాంకర్స్కి కానీ ప్రైవేట్ ఇది చేసుకున్నాం నానా ఇబ్బందులు పడి వాళ్ళు వచ్చింది వాళ్ళ అవసరాలు తీసుకుంటున్నారు. 70 MLD కావాల్సిన చోట వాళ్ళు 10-15గా అడ్జస్ట్ చేసుకొని వాళ్ళకి బతికే పరిస్థితి వస్తూ ఉంటారు. ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి తర్వాత కూడా ఏది కూడా వాటర్ రిక్వైర్మెంట్ ముందు జాగ్రత్తతో కరువు వస్తే ఒకవేళ ఏం చేయాలా అని ముందు జాగ్రత్తతో ఏ చర్యలు తీసుకునే దాఖలాలు లేవు. ఆ రకంగా ఎత్తుకుంటే ఈరోజు మనకు మదనపల్లి దాహార్తి తీసుకెళ్ళా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే కేవలం మనకు దారి ఒకటే ఏమంటే హెన్రీ నివా నీళ్లు ఒకటి. హెన్రీ నివా నీళ్లతోనే మనకు మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ హెన్రీ నివా విషయానికి వచ్చామంటే దగ్గర హెన్రీ నివా నీళ్లు వచ్చిందును ఇప్పుడు వచ్చిందును మనకు 25 కిలోమీటర్స్ చైనేజ్ కుమ్నూరు బ్రాంచ్ కెనాల్ 25 కిలోమీటర్ చైనేజ్లో ఇది ఉంది. చర్లోపల్లి రిజర్వాయర్ ఉంది. చర్లోపల్లి రిజర్వాయర్కి వచ్చి నీళ్లు పడుతూ ఉన్నాయి. అక్కడ వచ్చింది చర్లోపల్లి రిజర్వాయర్ ఫిల్ అవుతూ ఉంది. ఫిల్ అయిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడి నుండి సపరేట్గా అది ఫిల్ అయిన తర్వాత ఆ గేట్లు ఎత్తివేసేసి ఆ వాటర్ను అక్కడ నుండి ఇది స్టార్ట్ అవుతుంది. అంటే మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చి 150 కిలోమీటర్స్ చైనేజ్లో ఉంది. అది వచ్చి 25 కిలోమీటర్స్ చైనేజ్లో ఉంది. ఇది వచ్చి 150 కిలోమీటర్స్ చైనేజ్లో ఉంది. కుమ్నూరు బ్రాంచ్ కెనాల్ ఆ లెక్కకి ఎత్తుకుంటే ఇంకా 125 కిలోమీటర్స్ వచ్చింది వాటర్ ట్రావెల్ చేసేది ఉంది. ఆ వాటర్ ట్రావెల్ చేసి మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రావాలంటే కనీసం అంటే ఇంకా 9 నుండి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే సెప్టెంబర్ 7-8వ తేదీకి వచ్చిందో మదనపల్లికి వచ్చిందో తాకుతాయి. ఆ నీళ్లు తాకిన తర్వాత ఆ నీళ్లను స్టోరేజ్ చేసుకోవడానికి మనం ఏమి జాగ్రత్తలు తీసుకున్నాం ఈరోజు మనం మీకు చెప్పాలా. ఈ రకంగా నీళ్లు మనకు వస్తున్నాయి కదా, ఆ వాటర్ను యాక్చువల్లీ మినిస్టర్ గారు కూడా ఏమన్నారు, ఖచ్చితంగా వచ్చిందో ఈసారి తాగునీటికే మేము ప్రాధాన్యత ఇస్తాము, తాగునీరు కంటే మా ప్రాముఖ్యత వచ్చిందో తాగునీరుకే అన్నారు. ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడ చిప్లీది వచ్చింది దేవుడి వరం మనకు. ఎందుకంటే ఈరోజు మనకంటే మదనపల్లికి అప్స్ట్రీమ్ సైడ్లో ఆ ట్యాంక్ అప్స్ట్రీమ్ సైడ్లో ఉండి అదిగా నింపేసినామంటే ఖచ్చితంగా కింద ఉండే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి అన్ని బోర్వెల్స్ కూడా ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. మనకు తాగునీటి సమస్య మ్యాక్సిమం తీరే అవకాశం ఉంది. దానికోసం మనకు వరంగా ఉండే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను కూడా మనం నింపుకోలేని పరిస్థితిలో ఉన్నాము. దానికోసం ప్రత్యేకంగా మనం ఏం ఆలోచించాము, అక్కడ పోయి చూసాం. మొన్న కూడా మేము పోయి ఫీల్డ్లో విజిట్ చేసినాం. ఫీల్డ్లో విజిట్ చేస్తే సర్ప్లస్ వేర్ వచ్చేది గ్రౌండ్ వాటర్ టేబుల్ కంటే సర్ప్లస్ వేర్ లెవెల్స్ వచ్చేదో తగ్గించేసినాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 2024లో ఏది చేసిపోయినారో దాని తర్వాత ఏ పని జరగలేదు. ఈరోజు చేసే గ్రౌండ్ వాటర్ లెవెల్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే ఆ సర్ప్లస్ వేర్ వచ్చేది దగ్గర 1 మీటర్ వరకు కిందికి ఉంది. అంటే ఒక చుక్క నీళ్లు నిలబడేది ఉండదు, ఓన్లీ డెడ్ స్టోరేజ్ మట్టుకే నిలబడుతుంది. దానికోసం కూడా మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేసాం. అది దగ్గర 20 నుండి 20 కోట్లు అవుతుంది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సర్ప్లస్ వేరే పనులు చేసేదానికి. ఆ పనులు చేయలేదు. కానీ లైనింగ్ ప్రాముఖ్యత ఇచ్చినారు. ఎందుకంటే మదనపల్లికి తాకకుండా నీళ్లు బయటికి పంపించడానికి ప్రాముఖ్యత ఇచ్చినారు. కానీ మదనపల్లి వచ్చి ట్యాంక్ నింపల్లా అనేది ఏది ప్రాముఖ్యత మీరు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిందో ఒకటే మేము చెప్తున్నాం, మీరు అది వదిలేసినారు. ఇప్పుడు ఏ రకంగా మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటున్నారు? రేపు 2027 జూలై వరకు మనం ఫేస్ చేసేది ఉంది ఈ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు అరాకొరా పడతాయి కానీ ఈ ప్రాబ్లం మట్టుకు అట్లే ఉంటుంది. 2027 వరకు జూలై వరకు మనం ఫేస్ చేయాలి ఈ ప్రాబ్లం. అప్పటి వరకు ప్రత్యామ్నాయంగా మీరు ఏం ఆలోచించారు? మీ దగ్గర ఏ ప్రణాళిక లేదు, దీని గురించి ఏ ఆలోచన లేదు. ఎక్కడ మాట్లాడాలా, ఆల్ పార్టీస్ని కూర్చోబెట్టాలా, అందరూ ఇంటలెక్చువల్స్ని కూర్చోబెట్టాలా, ఏ రకంగా మనం దీన్ని సాల్వ్ చేయాలా అనేది ఏదైనా ప్రణాళిక మీరు రెడీ చేసినారా? ఇంతవరకు ఏమీ లేదు. ఏం చేశారని దేవుడి భారం వదిలేసి
వదిలేశారు. ఏమైతే అట్లా కానీ ఇట్లా కుదరదు, ఏదో ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు పోవాలా. మదనపల్లి మ్యాక్సిమం పాపులేషన్ ఉండే ఏరియా, దీని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. దీని ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత మీ మీద ఉంది, కానీ ఏది కూడా మీరు పట్టించుకోవడం లేదు. మేము సజెషన్ ఇస్తున్నామంటే, ఇప్పుడు సర్ప్లస్ వేర్ లెవెల్స్ వచ్చిందను, గ్రౌండ్ వాటర్ల కంటే కిందికి ఉన్నాయి, దానికోసం వచ్చిందను శాండ్ గనీ బ్యాగ్స్తో రింగ్మెంట్ ఫామ్ చేయండి. దానికి కేవలం మేము కూడా ఎస్టిమేట్, నేను కూడా ఒక ఇంజనీర్గా పనిచేసిన, నేను పంచాయతీరాజ్ చేయడం 30 సంవత్సరాలు నేను జైగా పనిచేసిన, నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. రింగ్మెంట్ ఫామ్ చేయండి, శాండ్ గనీ బ్యాగ్స్తో రింగ్మెంట్ ఫామ్ చేసి ఆ మొత్తం సర్ప్లస్ పోర్షన్ కానీ రౌండ్గా తిప్పేసి కప్పేసినామంటే మనకు దగ్గర చాలా వరకు ట్యాంక్ స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. అదే ఫుల్ ట్యాంక్ లెవెల్ కంటే అట్లీస్ట్ హాఫ్ ట్యాంక్ అయినా ఫిల్అప్ చేయండి. గ్రౌండ్ వాటర్ టేబుల్స్ పెరుగుతాయి, మన గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగిన దానివల్ల ఈ బోర్స్ అన్ని రీఛార్జ్ అవుతాయి. తద్వారా మీకు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం మిగులుతుంది. ఎట్లా మిగులుతుంది? కొత్త బోర్లు వేసే పని లేదు, మోటార్లు మార్చే పని లేదు, లోయరింగ్ ఆఫ్ పైప్స్ చేసే పని లేదు, ట్రాన్స్పోర్టేషన్ చేసే పని లేదు. అవన్నీ మీకు కోట్ల డబ్బు మిగిలేటప్పుడు కేవలం 20 లక్షలు ఖర్చు పెట్టేసి రింగ్మెంట్ ఫామ్ చేయడానికి మీ ప్రణాళిక ఏమైనా ఉందా? నీళ్ళు ఏమో దగ్గరికి వస్తున్నాయి, మీ దగ్గర చూస్తామంటే ఏ ప్రణాళిక ఇంతవరకు లేదు. ఇన్ని దినాలు కూడా మేము వెయిట్ చేసాం, ఖచ్చితంగా రింగ్మెంట్ ఫార్మేషన్ చేస్తారు. ఇప్పుడు అన్ని స్ట్రక్చర్స్ హెచ్ఎల్ఎస్ఎస్ కాలంలో అన్ని స్ట్రక్చర్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పనులు నీళ్ళు వస్తున్నాయని ఏం చేసినాము, పనులు నిలిపేసి రింగ్మెంట్ ఫామ్ చేయాల్సినాము. ఆ రింగ్మెంట్ శాండ్ గనీ బ్యాగ్స్తో రింగ్మెంట్ ఫామ్ చేయాల్సి నీళ్ళు చీజ్గా వదిలినాం. అదేవిధంగా సర్పంచ్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు రింగ్మెంట్ ఫామ్ చేయండి. దాని ఎస్టిమేట్ కూడా మేము వేసాం, ఎస్టిమేట్ కూడా చెక్ చేసినాం. దగ్గర 15 నుండి 20 లక్షలు అయితే మీరు ఖచ్చితంగా మీ వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. డ్రింకింగ్ వాటర్ మినిస్టర్ గారు కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పినారు. కాబట్టి ఆ రింగ్మెంట్ ఫామ్ చేసినామంటే కనీసం అంటే మనకు చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదన రింగ్మెంట్ ఫార్మేషన్ పని స్టార్ట్ చేయండి. కేవలం 15 నుండి 20 లక్షల వరకు రింగ్మెంట్ పని స్టాప్ ఇదైపోతుంది. మీరు వచ్చిన ట్యాంక్ ఫిల్అప్ చేయండి. ట్యాంక్ ఫిల్అప్ చేస్తే కూడా మనకు రీఛార్జ్ అవుతాయి. 2 చెరువుల్లో కూడా అడిగిన దానివల్ల మనకు రీఛార్జ్ అయ్యి బోర్ ఛార్జ్ అయ్యి మనకు వాటర్ ప్రాబ్లం పెరుగుతుంది. 2027 వరకు మనకు ఆల్టర్నేట్ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మేము ఊర్లో కూడా తిరిగినామంటే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ పోతాం, మొన్న పోయినా వేరే విజిట్ మీద గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే కూడా తీవ్రమైన టాబ్లెట్ ఉంటుంది. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సరిగ్గా నీళ్లు లేవు, ఆ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్లస్ ఇంకోటి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలు కూడా చాలామంది మాకు ఏం చెప్పినారంటే, హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ చేస్తా ఉంటే అన్ని కాలువ వంటకు చేసేసినారు, కానీ బ్రిడ్జిలు అక్కడక్కడ కట్టలేదు. ఒకే ల్యాండ్లో కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ చేసిన తర్వాత ఈ ల్యాండ్ నుండి పక్కన ఉండే వీళ్ళ ల్యాండ్ నుండి మధ్యలో కాలువ పోయింది. ఈ ల్యాండ్ నుండి ఆ ల్యాండ్లో పోవాలంటే కూడా కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి పోయే పరిస్థితి వస్తాం. కాబట్టి మీరు సర్వే చేసి ఎక్కడ అవసరం ఉంటుందో, విలేజ్ కనెక్టివిటీ కూడా దెబ్బతింది, దానివల్ల ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడంతా బ్రిడ్జెస్ ఏర్పాటు చేసి ప్రజలకు ఈ కాలువ తరఫున ఆదుకోవాలా. ఎస్పెషల్లీ టాప్ ప్రయారిటీ కింద రింగ్మెంట్ ఫామ్ చేసి నీళ్లు నిలిచే కార్యక్రమం చేపట్టాలా. లేని పక్షంలో ఈ నీళ్లు కానీ ఎట్లా కుప్పం గెలిపితే మటుకు మీరు వచ్చి మదనపల్లి మున్సిపాలిటీలో ఓటు అడిగే హక్కు కూడా కోల్పోతారు ఇస్తున్నారుగా మనం చేస్తాం.